అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 150. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం మసాలా వేద్దామండి, కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చాలా తక్కువ గరం మసాలా, కొంచెం పసుపు వేద్దామండి దీంట్లో. మళ్ళీ మనం కూరలు వేసుకుందాము, ఇది మ్యారినేట్ చేయడానికి మాత్రమే. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలు దీంట్లో వేద్దాం. వేసి ఈ విధంగా కలపాలి. ఇది పక్కకు పెట్టేద్దామండి, ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టేద్దాం. మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. సరిపోతుంది ఆయిల్. ఒక కప్పు ఉల్లిగడ్డలు ఇద్దామండి ఇందులో. కొంచెం వేసుకుందామండి ఉల్లిగడ్డలు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాము. కొన్ని టమాటాలు వేసుకుందామండి. ఒక 3 టమాటాలు వేసినాను. ఇవి కూడా టమాటాలు మెత్తబడేంత వరకు వేసుకుందాము నూనెలో. ఆయిల్ ఇది మన ఉల్లిపాయలు కొంచెం ఎర్రబడ్డాయండి. పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఇంత ఉల్లిగడ్డలు 2 అండి. ఇంత ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు వేసినాను. ఇంత పెద్ద టమాటాలు 2 టమాటాలు సరిపోతుంది. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నాకు చూడండి ఈ విధంగా మెత్తబడ్డాయి, కానీ ఇంకా కొంచెం కావాలండి. టమాటా మెత్తబడాలి మనకు. చూడండి ఉల్లిపాయలు మెత్తబడ్డాయి, టమాటా మెత్తబడింది. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ గిన్నెలోకి తీసేసుకుంటాను. చూడండి ఇట్లా గిన్నెలోకి తీసేసినాను. ఇది చల్లబడిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. మనము ఉల్లిపాయలు వేపేటప్పుడు మనకు ఆయిల్ పట్టింది, ఒక స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఒక స్పూనున్నర వేసినాను, సరిపోతుందండి ఆయిల్. ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టి 10 నిమిషాలు అవుతుంది. ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టి 10 నిమిషాలకు ఎక్కువనే అవుతుంది, సరిపోతుంది ఆ టైం. ఒకవేళ మీరు ఎక్కువ టైం కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకుందామండి. ఎర్రగా వేపుకోవాలి. కొంచెం ఇట్లా కలుపుకుందామండి. ఇది 1/2 కిలోనండి, 250 గ్రామ్స్ పన్నీరు. కొంచెం ఇట్లా కలుపుదాము. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు నూనెలో వేపుకోవాలి, అయితే బాగుంటుంది మనకి తినడానికి. ఇది తీసేద్దామండి. రెడ్ కలర్ అయినాయి, మంచిగా బాగా వేగినాయండి. ఇంకా మనకి ఇంత అయితే సరిపోతుంది. వేరే గిన్నెలకు తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ మనం ఇప్పుడు వేపుకున్నాయి. ఈ మిక్సీ పట్టుకుందామండి. టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుందాం. 4 లవంగాలు వేసుకుందామండి. ఒక చెక్క దాల్చిన చెక్క, చిన్న జాపత్రి ముక్క,
ఇదిగో అనాస మొగ్గలు రెండు, రెండు ఇలాచి, సాజీరు తర్వాత వేసుకుందామండి. బిర్యానీ వేసుకుందాం. బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా. ఈ టైంలో వేసుకోవాలండి సాజీరా, లేకపోతే మాడిపోతుంది. కొంచెం కరివేపాకు వేద్దాం. 2 పచ్చిమిరపకాయ చీలికలు, అండి 2. కొంచెం వేపుకుందాము. ఆయిల్ ఇదే సరిపోతుందండి మనకి. పన్నీర్ వేపుకున్న ఆయిల్ ఇది, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ మనకు అవసరం లేదు. దీంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేద్దామండి కొంచెం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్, నా స్టైల్లో నేను చేస్తున్నాండి. ఇది చాలామంది చాలా రకరకాలుగా చేసుకుంటారు, కానీ నేను చేసే విధానంగా నేను చేస్తున్నాను. నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇది బాగా నూనెలో వేగనిద్దామండి. ఇది 2 నిమిషాలు నూనెలో బాగా వేగాలి. మనం ఆల్రెడీ ఉడకబెట్టినాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఆయిల్లో వేపుకుంటే ఆయిల్, మనం వేసిన హోల్ గరం మసాలా ఇవన్నీ మంచిగా వేగుతాయి. దీంతోపాటు అంటే మనం గ్రైండ్ పెట్టినాం కదా, దీంతోపాటు టమాటా ఉల్లిపాయ మిక్సీ పెట్టిన దాంతో వేగుతాయి, బాగుంటుంది. కొంచెం సేపు వేయగలుగుతామండి. దాంట్లో పసుపు వేసినామండి, పసుపు వేసినాం దాంట్లో. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం కొంచెం. మీ ఇష్టం, కల్లుప్పు అయితే కల్లుప్పు, మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. దొడ్డుప్పు, అదేవిధంగా కారము మీరు తినగలిగినంత వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నాను కారం, మాకు సరిపోతుంది. మేము కొంచెం ఎక్కువ తింటాం కారము, కాబట్టి ఇంత వేసినాను. ఇది కూడా నూనెలో వేగనిద్దాం బాగా. సిమ్లో పెట్టుకోవాలి మంట, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో, సిమ్లో అంటే మరీ సిమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చిన్న కప్పు పెరుగు వేసుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మంట, ఎందుకంటే మీడియంలో పెట్టినా కానీ పెరుగు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. బాగా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలా. ఈ ఉండలు ఎక్కడా లేకుండా ఇట్లా నీట్గా కలుపుకుందాం. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. ఈ పెరుగు మంచిగా కలిసేంత వరకు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. కర్రీ హైలో ఎప్పుడు పెట్టొద్దు. కర్రీ చేసుకుంటప్పుడు ఏ కర్రీ చేసినా కానీ హైలో పెట్టొద్దండి. ఒక పప్పు మనం కుక్కర్లో పెట్టినప్పుడు తప్ప కూరగాయలు ఏది చేసుకున్నా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, అయితే టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది, అంటే ఉడికింది. ఇప్పుడు మనకు కొన్ని వాటర్ పోసుకుందాం దీంట్లో. మిక్సీ జార్ మనం మిక్సీ పట్టిన చూడండి మసాలా, టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టింది, నీళ్ళు పోసుకుందాం. దీంట్లో పోసి కలుపుదాం.
ఇక అన్నీ వేసినామండి దీంట్లో. ఉడకనిద్దాం బాగా. ఇంకా కొంచెం మనకి థిక్నెస్ వద్దు గ్రేవీ, ఇంకా ఉడికితే ఇంకా థిక్ అవుద్ది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుందాం. పలచగా ఉంటే ఉడికిన టైంకి ఆ థిక్నెస్ ఉండాలి. అయితే మనకు కలుపుకోవడానికి బాగుంటుంది. చాలండి, ఇది ఉడకనిద్దాం బాగా. మూత పెట్టేస్తున్నా, ఉడకనిద్దాం. చూద్దామండి కర్రీ. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుందని కొంచెం మసాలానిద్దాం. కొంచెం 2 నిమిషాలు. చూద్దామండి, మనకు చక్కగా ఉడుకుతుంది. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో పన్నీర్ ముక్కలు వేసుకుందాము. పన్నీర్ ముక్కలు ఒక 2-3 నిమిషాలు ఉడికి సరిపోతుంది. ఎందుకంటే మనం నూనెలో బాగానే ఫ్రై చేసుకున్నాము. దీంట్లో ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఆ పన్నీర్ ఫ్లేవర్ అనేది ఈ రసంలోకి దిగాలి. మూత పెట్టేద్దాం. చూద్దామండి, కర్రీ ఉడికింది. ఇప్పుడు కస్తూరి మేతి అండి. ఇది కస్తూరి మేతి వేస్తున్నాను. కస్తూరి మేతి టేస్ట్ బాగుంటుందండి, మంచి సువాసన బాగుంటుంది. అదేవిధంగా గరం మసాలా కొంచెం వేసుకుందామండి. గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వేసినాను. ఇవి వేసి కొంచెం నిదానంగా ఇట్లా అందాము. కొంచెం 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. 2 నిమిషాలు. చూద్దామండి కర్రీ. ఇగో చూడు చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. మన కర్రీ అయిపోయింది. ఇక ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ అండి. మీరు అందరు ఆదరిస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మర్చిపోవద్దండి ప్లీజ్. ఉప్పు కారం సరిపోయిందండి, నేను చూసినాను. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. అది ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, ఏదైనా కానీ ఉప్పు కారం అది మీ ఇష్టము. నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది దీంట్లోకి. చూడండి కర్రీ ఎంత సూపర్గా వస్తుంది. సూపర్గా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మర్చిపోవద్దండి ప్లీజ్. మీ అందరికి రిక్వెస్ట్. ఇక ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరొక మంచి వంటతో ఉంటానండి.